అమరావతి రైతులకి సంబంధించినటువంటి ఆ రాజధానిలో కట్టిన బిల్డింగులు మునిగిపోయిన మాట వాస్తవం కాదా? నిన్నటి వరకు కోట్లు పెట్టి నీళ్ళన్ని ఎత్తిపోసిన మాట వాస్తవం కాదా? ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి చేసింది ఏందంటే చుట్టూ మిషన్లు పెట్టేసి ఎత్తిపోయటం తప్పితే ఈ రాజధానిలో ఏం చేసింది చెప్పండి? 36 కోట్ల రూపాయలు పెట్టేమో చెట్లు బీకింది. ఈ నీళ్లు ఎత్తిపోయటానికి 9 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టారు. ఇది వీళ్ళు చేసింది. అలాగా భూకంప కేంద్రం అని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి వాస్తవం కాదా? మధ్యలో భూకంపం రాలేదా? అది మంచిది కాదని చెప్పి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పనిపించిందో కృష్ణాంజనేయులు గారికి ఏమో నాకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే అమరావతి కేంద్రాన్ని ఈ తెలుగుదేశం కూటమి వాడుకుంటుందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే చివరిగా రేణుకా చౌదరి గారు, సార్ రేణుకా చౌదరి మాట్లాడినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి మీరు కూడా ఆందోళన చేయండి వారి ఎందుకని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆమె చంద్రబాబు నాయుడు తొత్తు కాబట్టి, కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే కాబట్టి వెంటనే షర్మిల గారు వస్తారు, వెంటనే రేణుకా చౌదరి వచ్చింది, వాళ్ళందరూ మాట్లాడతారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగి ఏదంటే అది కాంట్రవర్సీ. వద్దు సార్, ఇలాంటి మాటల వల్లే ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ఆజ్యం పోసినట్టు అయితే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ షర్మిల గారి గురించి మాట్లాడి ఎందుకు అనవసరంగా మళ్ళీ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గురించి రోడ్లో పెట్టి ఎందుకు అవసరం అయ్యని. ఓకే సార్, ఓకే టైం అయింది. ఓకే సార్ ఓకే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేద్దాం సార్. చిన్నపరెడ్డి గారు ఓకే సార్, క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓకే సార్, క్లోజ్ చేద్దాం. చిన్నపరెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు క్లోజ్ చేద్దాం ప్లీజ్. సార్ సైతాను గుంపును వదిలేదని షర్మిల గారు మాట్లాడారు. సైతాన్ అనేది ఇలా చేసే వాళ్ళని సైతాన్ అని అంటారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సైతాన్ అన్నారు, లేకపోతే శంకర జాతి అన్నారు, ఇంకోటి అన్నారు. వీళ్ళు మనుషులుగా చేసేటటువంటి వాళ్ళేనా అని చెప్పేసి ఇలా జరుగుతా ఉన్న దానిలో ఆవేశంగా మాట్లాడి బూతులు మాట్లాడలేక, బోసడీలు అనలేక, లంజా మాటల్ని చేసిన తెలుగుదేశం పడింది. తెలుగుదేశం ఈ రోజున రాజకీయంగా నష్టపోబోతుంది సాక్షి ఆఫీసుల మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో. ఈ విషయాన్ని చెప్పలేదు, వాటిని మీరు సమర్థిస్తున్నారా? ఓకే మేడం.